ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల హవా కొనసాగుతుంది. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, పలానా పార్టీ గెలిస్తే మాకు అభివృద్ధి చెందుతుంది, మీరు ఎవరికి ఏ పార్టీకి ఇస్తారు ఓటు, ఎవరికి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అంటే టీఆర్ఎస్ బెటర్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే గట్టిగా ఉన్న కలుపుబాటు మనకు మాత్రం టీఆర్ఎస్ అతను గెలిస్తేనే బెటర్. టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. గెలిచినంత మాత్రాన కాదు, కానీ చేసే పనులు కూడా చేయాలి. ప్రజెంట్ వర్షాలు పడ్డాయి, చాలా వచ్చింది, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకా కొంతమందికి అమౌంట్ వచ్చినాయి, కొంతమందికి అమౌంట్ రాలేదు. దానివల్ల కూడా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. మీకు ఎవరైనా అక్కడైనా ఇక్కడైనా అవన్నీ కొంచెం క్లియర్ చేస్తే బెటర్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేస్తే అవకాశం మళ్ళీ తగ్గుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్లో హైదరాబాద్ నగరంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ గెలిచారు. ఎందుకంటే జగదీష్ గౌడ్కి పేరు ఉన్నది, అన్న మంచి పనులు చేసిండు ఎప్పటి నుంచో, అందుకోసమే అన్ననే గెలుస్తారు. అన్న ఇండిపెండెంట్గా నిలబడ్డా గెలుస్తారు. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల హవా కొనసాగుతుంది. అవునవును. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇస్తే బీజేపీకి మద్దతు తీసుకోవడం బెటర్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10,000 రూపీస్ వరద బాధ్యతలు ఇస్తున్నారు, అది ఇవ్వలేకపోయారు. ఇంకా ఎన్నో కొన్ని పనులు చేసిలేదు సార్. లీడర్లు అంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇండివిజువల్గా అందరూ వాడుకుంటున్నారు. ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఏం చేయడం, నీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వరదలు వచ్చినా వచ్చి చూసేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల దానివల్ల బీజేపీ వాళ్ళు ఎందుకు మద్దతు అంటే బీజేపీ వాళ్ళు పని చేస్తారు కాబట్టి చేస్తున్నాం. ఈయన చేస్తా అన్నారు కానీ ఏం చేశాడు ఏం లేదు. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వలేదు టీఆర్ఎస్. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల హవా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? అధికార పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి పనులు కానీ మా మల్కాజ్గిరి డివిజన్లో జగదీష్ గౌడ్ గారు కార్పొరేటర్గా బాగానే వర్క్ చేశారు ఇప్పటివరకు. అధికార పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జగదీష్ గౌడ్ గారు ప్రస్తుత పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. సార్ మీ పేరు? రాజ్కుమార్ గారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రజెంట్ మనం మల్కాజ్గిరి డివిజన్లో ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు మాకు జరుగుతాయి, దీని ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ ఓటు మద్దతు జనిపిస్తారు? టీఆర్ఎస్. ఎందుకంటే జగదీష్ గౌడ్ గారు చాలా వర్క్ మంచిగా చేస్తారు. మన వరదలు వచ్చినప్పుడు కూడా చాలా హెల్పింగ్ చేసిండు. బస్సు దవాఖానా పెట్టించారు. 10,000 కూడా లోన్ అందరికీ వచ్చేటట్టు చూస్తున్నాడు. చూసిండి ఇంకా కొంచెం వచ్చేది ఇప్పిస్తాను చెప్పి ఎలక్షన్స్ అయినాక వాగ్దానం చేసి వర్క్ చాలా మంచిగా చేస్తుంది. 3 పనులు కానీ ప్రతి ఒక్కరికి ఈ ఎలక్షన్లో భాగంగా మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. ఎందుకండి? ఆయన అభివృద్ధి చేస్తున్నా కూడా ఆయనే గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ గెలవాలి అంతే, ఆయనే గెలుస్తారు. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్. ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకు? బీజేపీ అయితే గెలుస్తుంది. రామ్మోహన్ ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? చాలా తక్కువ ఉంటుంది అన్న. పార్టీ నువ్వు ఏదనుకుంటావు, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. ఎందుకు? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు హరీష్ రావు కానీ మన చంద్రశేఖరరావు కానీ ఈ 5 రూపాయలన్నా టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. నా పేరు సమాధాన. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో మీరు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఎందుకంటే టీఆర్ఎస్ చేస్తాను. టీఆర్ఎస్ గెలుస్తాం. ఎందుకంటే ఎందుకంటే అన్ని పనులు జరుగుతున్నాయి. మనకి సేఫ్టీ ఉన్నది, కరెంట్ ఉన్నది, టీఆర్ఎస్ ఓటేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ నగరంలో మల్కాజ్గిరి డివిజన్లో జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో ఉన్నట్టు ఈ మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్కి ఓటేస్తాను. ఎందుకంటే చెల్లెపల్లి కళ్యాణకి ఎన్నికలు జరగదు. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మాది 138 డివిజన్.
మల్కాజ్గిరి డివిజన్లో బీజేపీ గెలవాలని మేము వేసేది బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏముంది టీఆర్ఎస్ కంటే బీజేపీ, వేరే పార్టీ ఏది లేదు. మన వరద బాధితులకు ఎవరికి ఏ న్యాయం చేయలేదు, ఎవరు రాలే. మేము కూడా బాధితున్నాం. మీ పేరు జాకీర్ భాయ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అలా కొనసాగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలుస్తుంది? మీరు ఏ పార్టీ? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లా చెప్పారు? మనీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సీట్లు మళ్ళీ కన్ఫామ్ అయ్యి మంచిగా కష్టపడేటోళ్ళు పేరమ్మా షబీర్ భాయ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎన్నికల అలా కొనసాగుతుంది. ప్రజెంట్ మన మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఎవరికి ఓటు వేయాలి? టీఆర్ఎస్. ఎందుకని? నమస్తే. మీ పేరు? శంకర్ గారు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఎన్నికల అలా కొనసాగుతుంది. ప్రజెంట్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి ఓటు వేయబోతుంది? ఎందుకంటే అంటే ఆయన పనులు చేసే పనులు మంచిగా ఆయనకి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? మోసీ. ప్రజెంట్ ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి ఓటు వేద్దామనుకుంటారు? పార్టీ ఏ పార్టీ? టీఆర్ఎస్. ఎందుకన్నట్టు? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజ్గిరి డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటారన్నా? బీజేపీ. ఎందుకన్నా? బీజేపీతోనే డెవలప్మెంట్ అయింది. ప్రభుత్వాన్ని అది ఇష్టం అడిగింది. అది అప్పటి నుంచి బీజేపీ నుంచే తెలంగాణలో అయినప్పుడు ఇష్యూ అయినప్పుడు వాళ్ళే టీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి మాకు ఫుడ్ శానిటైజేషన్ అన్ని వాళ్ళే ఇచ్చేది. ఇప్పుడు బీజేపీ గెలిచి బాగుంటుంది. రాలేగా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? మాకు బీజేపీలో ఏ పార్టీ? బీజేపీ వస్తే బాగుంటుంది. నాకు అదే కావాలి. హనుమంత్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ గెలిచినా బాగా. బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు అరవై కొనసాగుతుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు దేని ఓటేస్తారు? బీజేపీ. ఎందుకు? అది బాగానే ఉంటుంది, మంచిగా ఇస్తాం కాబట్టి బీజేపీ. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ చేయబోతుంది? మీరు ఏమనుకుంటారు? ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీ వచ్చేది. రూలింగ్ పార్టీ కేసీఆర్ వస్తారా? ఎందుకంటే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ. పరిస్థితులు చూస్తే టీఆర్ఎస్ఏ గెలిచేటట్టుంది. టీఆర్ఎస్ ఎందుకంటే దబాకా అనేది అది ఏదో జరిగింది. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఫ్లైఓవర్లు కానీ ఏదైనా చూస్తే కానీ కేసీఆర్ బాగానే చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. చూడి 10,000 ఇవ్వడం కానీ ఏదైనా సరే కేసీఆరే వస్తారని ఒక నమ్మకం ఉంది. మీ పేరేనా? నా పేరు రమేష్. రమేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రేటర్ పరిధిలో. ఇప్పుడు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఎవరు గెలిస్తే బాగుంటారు? కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. బాగుంటుంది. మీ పేరు? మైత్రి గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ ప్రారంభంలో ఈ మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలవబోతుంది? మీరు ఏ పార్టీ మద్దతు చేయబోతున్నారు? మేమైతే కాంగ్రెస్ మద్దతు చేయబోతున్నామండి. ఎందుకంటే ఇంతవరకు మనకి టీఆర్ఎస్ ఉంది, కానీ అక్కడి నుంచి సర్వలో కేసీఆర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ చేయడం లేదు. ఇప్పుడు మన అందుబాటులో ఉండడానికి, మనకి హెల్ప్ చేయడానికి కాంగ్రెస్ ముందుకు వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఈ ఏరియాలో మాత్రం అనిపిస్తుంది. మాకు తెలిసింది బీజేపీ మాత్రం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కేసీఆర్. ఎందుకంటారు? మంచిది. కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగింది. ఈ మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. సార్ నమస్తే. మీ పేరు? నా పేరు బాబురావు. బాబురావు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి డివిజన్లో ఎలక్షన్ ప్రారంభమైంది. ఎలక్షన్లలో ఈ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? నా ఉద్దేశంలో కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ గత ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తుంది.
అవే పనులు చేసిన పనులనే వీళ్ళు రిపీట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ తరఫు నుంచి నేను ఓకే పేరు బసవరాజు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభం సార్. ఈ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? నేనైతే బీజేపీ అనుకుంటున్నాను సార్. బీజేపీ. ఎందుకంటే కొంతమంది పైసలు ఇచ్చి కొంతమంది పైసలు ఇవ్వకుండా తీసి వాళ్ళు ఈ తెలంగాణ పార్టీ ఇప్పుడు ఉన్న వాళ్ళు జగదీశ్వరం ఓనర్స్కి ఇచ్చారు, రెంటర్కి ఇస్తలేరు. ఎవరు ఓనర్కి ఇచ్చారో వాళ్ళ దగ్గర ఓట్లాడుకోవాలి. మా లాంటి వాళ్ళు ఇప్పుడు వేసి బీజేపీకే 100%. బీజేపీ. సాయి కిషోర్. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల కొనసాగుతుంది. ప్రజల్లో ఈ నగరంలో భాగంగా మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ని నమ్ముకొని చాలామంది ఉద్యోగాలు అనుకొని అవి అనుకొని ఇవి అనుకొని నమ్ముకొని ఉన్నాం. కానీ ఈరోజు మటుకు ఏది కూడా మాకు అభివృద్ధి చెందలేదు, అది కాలేదు. కాబట్టి ఈసారి ఎందుకంటే స్టేట్ పార్టీని గెలిపించి ఏదో మనం స్టేట్లో మన హవా నడిపించుకుందాం అనుకున్నాం, కానీ ఆ స్టేట్ మీద నమ్మకం పెట్టుకొని మన చెప్తూ మనం కొట్టుకున్నట్టు తప్పించి ఇంకేం లేదు. ఈసారి కాంగ్రెస్ వస్తే సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు దుబ్బాకలో మొన్న గెలిచింది. ఒక దుబ్బాక సీట్ గెలవగానే బీజేపీకి దుబ్బాక గెలవగానే అయిపోయింది అనుకోవడం తప్పది.